హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎక్కువ క్వాంటిటీ చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మా అత్త చికెన్ కర్రీ చేస్తున్నారు. 6 kgs చికెన్ అనమాట. అట్లానే రైస్ వీడియో కూడా పెడతాను, అది కూడా 6 kgs. ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో చూసి చక్కగా చేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ ముందు కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఒక పెద్ద సైజు ఆనియన్స్ని 1 kg ఆనియన్స్ వరకు తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక 15 పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి. 10 నుంచి 15 మన కారం తినేదాన్ని బట్టి. ఇక్కడ చికెన్ ఆల్రెడీ నీట్గా కడిగేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. 6 kgs స్కిన్తో, ఇది స్కిన్ చికెన్ అనమాట. అదిగోండి, చూసారు కదా, ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి ఇక్కడ మేము ఎట్లా చేస్తాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెద్ద గరిటెతోనే ఒక 3-4 వేసారనమాట, స్పూన్స్ వరకు. అట్లానే చికెన్ మొత్తాన్ని అది బాగా వేగిపోయి పచ్చివాసన పోయాక చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తుంది చాలా ఈజీ మెథడే, మీరు చూసుకొని తక్కువ క్వాంటిటీ అయినా ఎక్కువ క్వాంటిటీ అయినా ప్రాసెస్ అయితే ఇదే కాబట్టి చేసుకోవచ్చు. అండ్ చికెన్ బాగా కుక్ అయిపోయి ఇలా వాటర్ వచ్చిన తర్వాత, వాటర్ ఫామ్ అవుతుంది, అప్పుడు మనము పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోతుందో. ఇప్పుడు ఈ వాటర్తోనే బాగా కుక్ అయిపోయిద్ది చికెన్ అనేది. మనం మళ్ళీ వాటర్ తర్వాత పోసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు, కళ్ళుప్పు వేసుకుంటున్నాము, అదైతేనే టేస్ట్ ఉంటుంది. సాల్ట్ వేసేదానికి కళ్ళుప్పు వేసేదానికి చాలా అయితే వేరియేషన్ ఉంటుంది, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మొత్తం కుక్ అయిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాము. కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో ఆబ్వియస్లీ ఏమంటారు కారం ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ కారం ఎక్కువే వేసింది. మాకైతే ఈ కారం సరిపోయింది, అంత మంటేం లేదు. కలర్ఫుల్గా ఉందన్నమాట చూడటానికి కూడా. పక్కన మా జాయ్సీ ఉంది, అప్పుడు అంటుంది అమ్మో అంత కారమా, అంత ఎర్రగా ఉంది అని చెప్పి అంటుంది. కానీ అదైతే చూడటానికి అంత కలర్ ఉంది, కానీ తింటే మాత్రం సరిపోయింది, బాగుంది. అండ్ అసలు చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతాం, అంత బాగుందన్నమాట. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం మనకు ఆల్రెడీ చికెన్లో ఊరిన వాటర్ ఉంటాయి కదా, సో మనము ఒక చిన్న లోట వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్ బాగా కుక్ అవ్వాలి అండ్ కారం ఉప్పు అనేది ఆ పీసెస్కి బాగా పట్టాలన్నమాట. సో కొంచెంసేపు మూత పెట్టేసి అట్లా కుక్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఏం చేసామంటే జీడిపప్పు గసగసాల పేస్ట్ని యాడ్ చేసుకున్నాము. క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది అనమాట, సో ఇక్కడ కొంచెం యాడ్ చేసుకున్నాము. దానివల్ల ఏంటంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. పులుసులా కావాలన్నా బాగుంటుంది, గ్రేవీలాగా కూడా కావాలన్నా బాగుంటుంది. ఇది గ్రేవీలా కావాలనుకుంటే చాలా దగ్గరికి కొంచెం ఎగర పెట్టుకోవాలి. ఇక్కడ పులుసులాగా కొంచెం అటు ఇటు కాకుండా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా కలర్ అయితే ఎంత బాగుందో, ఆ జీడిపప్పు పేస్ట్ వేసాక కూడా చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా. ఇక్కడ పీస్ కుక్ అయిందో లేదా అనేది చెక్ చేసుకొని తర్వాత ఉప్పు అవి సరిపోయినాయా లేదా అనేది అప్పుడు ఆ టైంలోనే మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెం కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ సరిపడా వేసుకోవాలి, ఉప్పు కానీ కారం కానీ. అండ్ లాస్ట్ ఇంకేంటంటే ఇక్కడ కొత్తిమీర వేసుకుంటుంది. ముందు కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం కొత్తిమీర ఒకేసారి వేసుకోకూడదు, ఫస్ట్ కొంచెం వేసుకున్న తర్వాత అది ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీలోకి ఇంకుద్ది అనమాట.
తర్వాత కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలామంది వేసుకోరు, కానీ ఖచ్చితంగా నేను కూడా వేస్తాను. ఇప్పుడు మా అత్త కూడా చికెన్ మసాలా వేశారు. ఇక్కడ బాగా కుక్ అయిపోయింది. చూసారా, చికెన్ కర్రీ ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే ధనియాల పౌడర్, అంటే మసాలా ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర కొంచెం ఉంచుకొని పైన వేసుకుంటే గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా చికెన్ కర్రీ, మా స్టైల్ చికెన్ కర్రీ ఎట్లా ఉందా, మీకు నచ్చిందా? నచ్చితే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.